వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది ఐఎండీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఈ అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని, మిగతా జిల్లాలకు సంబంధించి కేవలం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఈ సీజన్లో దాదాపుగా 39% పైగా అధిక వర్షపాతం నమోదైంది. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగులపై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా తప్పుపడుతున్నది. 2013 వేతన సవరణ బకాయిల బాండ్ల చెల్లింపు విషయంలో కార్మికులపై ఆర్టీసీ యాజమాన్యం అనుసరించిన తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతున్నది. 2013 బాండ్ల చెల్లింపులో మొదటగా డ్రైవర్లకు, ఆ తర్వాత కండక్టర్లకు చెల్లించి మిగతా ఉద్యోగులకు వాయిదా వేయడంపై ఆర్టీసీ కార్మికులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో విభజించు పాలించు అనే విధానం కొనసాగుతున్నదని, ఇలాంటి విధానాల వల్ల ఆర్టీసీ కార్మికులు భేదాభిప్రాయాలు ఏర్పడి తీవ్రమైన వైషమ్యాలు నెలకొంటాయని, ఇలాంటి విధానాలు మానుకోవాలని సంస్థను హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ కార్మికుల ఇళ్లలోకి తీవ్రంగా వరదలు వచ్చి నష్టపోయారని, నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన వారికి తక్షణ సాయం కింద 50,000, ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు కట్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చేనేత నూలు పోగు వస్త్రాన్ని కూడా సమర్పించారు. ఏదైతే గతంలో దాదాపు ఈ ఖైరతాబాద్ మహాగణపతిని 22 లక్షల మంది దర్శించుకోగా ఈ సంవత్సరం దాదాపు 30 లక్షలకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని కూడా అటు ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా వచ్చే భక్తులకు అంటే ఏదైనా వర్షం వస్తే కూడా ప్రత్యేక షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నలువైపుల నుంచి బార్గేట్లు కూడా ఏర్పాటు చేసి సులువుగా దర్శనం చేసుకునే విధంగా ఈసారి ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు కూడా చేశారు. ఏదైతే భక్తులు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు మంచినీటి సౌకర్యంతో పాటు అక్కడక్కడ అంటే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తులకు ఏమన్నా అత్యవసర సమస్య వస్తే అంటే వచ్చే భక్తులకు ఏమైనా అత్యవసర సమస్యలు వస్తే మెడికల్ క్యాంపుల ద్వారా కూడా వారికి చికిత్స అందేందుకు అక్కడక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు విఐపీలు కావచ్చు, ముఖ్య నాయకులు, అటు ప్రజాప్రతినిధులు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.